కూరలో కరివేపాకైనా ఒక వాల్యూ ఉంటుందేమో కానీ ఈ మూవీలో హీరోయిన్కి అసలు వాల్యూయే లేదు. రివ్యూ ఆఫ్ బజే వాయువేగం. హీరో కార్తికేయ చాలా మూవీస్ తీసాడు రీసెంట్గా. బట్ అందుట్లో మన అందరికీ తెలిసిన మూవీస్, హిట్ అయిన మూవీస్ చూసుకుంటే రెండే ఉన్నాయి. ఒకటి RX-100 అండ్ ఇంకోటి బెదురులంక. ఈ రెండు మూవీస్ తప్పనించి మిగిలిన అన్ని మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినాయని చెప్పాలి. మరి ఈ బజే వాయువేగం తన హిట్ లిస్ట్లోకి వెళ్ళిందా, తనకి మంచి సక్సెస్ వచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఇద్దరు బ్రదర్స్ విలేజ్కి దూరంగా హైదరాబాద్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు. తన ఫాదర్కి ఒక ప్రాబ్లం వస్తే అయితే దానికి మనీ కావాలి. ఆ మనీ ఎలా సంపాదించారు, ఆ మనీ సంపాదించిన టైంలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఫేస్ చేశారు అనేది మిగిలిన ప్లాట్ అయితే. అండ్ మూవీ చూసాక ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఇట్స్ గుడ్, వాచబుల్ అనిపించింది. స్టోరీ ఏమీ కొత్తది కాదు, ఎప్పుడు మనం చూసే రెగ్యులర్ స్టోరీసే, నార్మల్ స్టోరీయే అండ్ ఇంకా రొటీన్ స్టోరీయే. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసింది ఏంటంటే ఫాదర్ సన్ ఎమోషన్. మెయిన్ కోర్ పాయింట్ మొత్తం ఆ ఎమోషన్స్ మీద రన్ అవుద్ది. అండ్ ఎమోషన్స్ అనేవి బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. ఇలాంటి నార్మల్ స్టోరీస్కి ట్రీట్మెంట్ అనేది కొత్తగా ఉంటే కొంచెం ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. సో సేమ్ టైప్ ఆఫ్లో ఈ బజే వాయువేగం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆఫ్టర్ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక అరే ఈ స్టోరీ ఆల్రెడీ చూసామే అన్న పాయింట్ వస్తుంది. బట్ ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మనకి ఏదో చూస్తున్నాం కదా అన్న ఫీల్ ఉంటుంది. సో దాన్ని డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడని చెప్పాలి. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి ఓకే, జస్ట్ అన్ యావరేజ్ అని అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంక్ బాగానే ఉంది, ఏదో పాసిబుల్గా ఉంటుంది కదా అనుకున్నాను. సెకండ్ హాఫ్లో ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. బట్ ఏదో ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని మాకు చూపెట్టాలి కదా ఈ సినిమాలో ఏదో ఉంటుందని. అటు తిప్పి ఇటు తిప్పి మా దగ్గర కూడా పాయింట్ ఉందని చెప్పారు. బట్ ఆ పాయింట్ అనేది నార్మల్ రొటీన్ స్టోరీయే, రొటీన్ ప్లాటే. బట్ అది క్లైమాక్స్కి వచ్చేసేటప్పటికి ఆడియన్స్ బయటకు వచ్చేసాక ఓకే ఇట్స్ గుడ్ అనే ఫీల్తో బయటకు వస్తారు. అక్కడ డైరెక్టర్ని మెచ్చుకోవాలి. అండ్ అలాగే క్యారెక్టర్స్ని డెవలప్ చేయడం కొంచెం బెటర్గానే ఉందని చెప్పాలి. ప్రతి క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ కొన్ని క్యారెక్టర్స్ని అయితే చాలా దారుణంగా రాసుకున్నారని చెప్పాలి. అండ్ ఇక మెయిన్గా ఇంపార్టెంట్ చెప్పాలంటే హీరో క్యారెక్టర్ పర్లేదు. అండ్ ఇక హీరోయిన్ క్యారెక్టర్ చూసుకుంటే నేను ఒక మాట చెప్తా, కూరలో కరివేపాకైనా ఒక వాల్యూ ఉంటుందేమో కానీ ఈ మూవీలో హీరోయిన్కి అసలు వాల్యూయే లేదు. అసలు ఇంకా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మంద బుద్ధి తక్కువ. అసలు ఎందుకు రాసారో తెలియదు. మళ్ళీ ఇద్దరికి లవ్ ట్రాక్ కూడా వెంటనే స్పీడ్గా ట్రాక్ చేస్తాడేమో అనుకున్నాను కానీ జస్ట్ స్మాల్గా లేపేశాడు, అది బెస్టే. బట్ ఆ చిన్నది కూడా ఎమోషన్స్తో పెట్టుంటే బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. హీరో లవ్ ట్రాక్ అయితే మొత్తం డెడ్ స్లీప్, అసలు ఏం ఉండదు. చెప్పే కదా మొత్తం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఓన్లీ ఫాదర్స్ అండ్ ఎమోషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల కొంచెం పాసిబుల్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే విలన్ క్యారెక్టర్ చేసిన రవిశంకర్ చాలా డేస్ తర్వాత తనకు మంచి పెర్ఫార్మెన్స్ పడిందని చెప్పాలి, మంచి క్యారెక్టర్ పడిందని చెప్పాలి. ఎందుకంటే మనం మూవీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇతను వచ్చినప్పుడు అరే మళ్ళీ ఏదో యూజ్లెస్గా యూజ్ చేసుకుంటారు అనుకున్నాను కానీ ఒక ప్రాపర్ స్టార్టింగ్ ఉంది, ఒక ప్రాపర్ బిల్డప్ ఉంది ఆ క్యారెక్టర్కి. సో అది బాగుందని చెప్పాలి. తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఆఫ్టర్ సో మెనీ మూవీస్ తర్వాత. అండ్ ఇక మిగిలిన క్యారెక్టర్స్ ఓకే పర్లేదు. అలాగే బ్రదర్ క్యారెక్టర్ చేసిన టైసన్ కూడా పర్లేదు, ఎమోషన్స్ దగ్గర కొంచెం బాగానే పెర్ఫార్మ్ చేశాడని చెప్పాలి. మెయిన్గా హీరో అయితే తన క్యారెక్టర్ బాగానే ఉంది కానీ యాక్టింగ్ అనేది సేమ్ రెగ్యులర్గా తన ప్రీవియస్ మూవీస్ చూస్తున్నట్టే ఉంది. కొంచెం సీరియస్గానే ఉంటుంది ఫేస్ మొత్తం. ఇక్కడ కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేశాడని చెప్పడానికి మంచి సీన్స్ కూడా ఏమీ లేవు. సో తను కొంచెం యాక్టింగ్ మీద ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. దాంతోపాటు టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు ఏం పెద్ద అనిపించలేదు, ఏదో ఒక్కటి కూడా నోటెడ్గా అనిపించలేదు మ్యూజిక్ అనేది. అండ్ సాంగ్స్ కూడా ఒక సాంగ్ ఉంది, అది కూడా ఏమీ లేదు, జస్ట్ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజే. ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం బాగానే ఉన్నాయని చెప్పాలి. ఎడిటింగ్ ఓకే, సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ అనే చెప్పాలి. అంతకంత అన్ని యావరేజ్గానే ఉంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ యావరేజ్, ఓవరాల్గా అబవ్ యావరేజ్ అనిపించింది నాకైతే. ఇట్స్ గుడ్, డీసెంట్ అని. ఇది బజే వాయువేగం రివ్యూ. వన్ వర్డ్లో చెప్పాలంటే యావరేజ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్, బెటర్, ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ ఫిలిం. బట్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్లో అన్నింటిలో పోలిస్తే బజే వాయువేగం టాప్లో ఉందని చెప్పాలి. దాని తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ దాని తర్వాత గమ్ గమ్ గణేష. ఈ మూవీస్ అయితే రిజల్ట్ వైజ్ కొంచెం టాప్లో ఉందని చెప్పాలి బజే వాయువేగం. చూద్దాం ఏంటనేది, మూవీ రన్ అయిపోయాక కలెక్షన్స్ ఎలా వస్తాయి ఏంటనేది. బజే వాయువేగంకి మన మూవీ మ్యాడ్ బ్యాక్ ఇస్తున్న రేటింగ్ అయితే 2.9. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.